రామ్ చరణ్కి వరుస బాబాయ్ అయినా కానీ నా చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య దగ్గర ఉండటం వల్ల, వాడు చిన్నప్పటి నుంచి నా ముందే పుట్టి పెరగటం వల్ల వాడు నాకు ఒక చిన్న తమ్ముడుగా అనిపిస్తాడు. నా మొదటి సినిమా అయిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు ఉండేవి. సో నా దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు ఏం చేసేవాడంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి వీడు లెక్క ఉండేవారు. వీళ్ళ దగ్గర మా వదిన ఇచ్చే డబ్బులు అప్పుడప్పుడు 10, 20, 30 అట్లా. నేను వాళ్ళ దగ్గర మళ్ళీ ఇచ్చేస్తాను నీకు వడ్డీ కిందని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాడేసుకుంటా ఉండేవాడు. ఆ వాడేసుకున్న డబ్బులు నేను అది ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా కూడా ఇవ్వలేదు. వాళ్ళు దాని మీద ఎప్పుడు నాతో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆఖరి టిల్ ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న అలా ఖుషిగా కూడా వాళ్ళు నాతో ఫైట్ చేస్తున్నారు, డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి అని చెప్పి. అలా చిన్నప్పటి నుంచి నేను చూసిన రామ్ చరణ్ కొన్ని ఈ మధ్యన లాస్ట్ ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ వాడు ఎప్పుడు నాకు ఇంకా చిన్నగానే ఉండేవాడు. సడన్ గా వాడిని హీరో చేస్తున్నారు, ఇట్లా జగన్ దర్శకత్వంలో ఇలా దత్తుగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనగానే